This is about this class is belongs to fifth sem, and this is about the posterior lobe of the pituitary. Okay, in your previous class you have listened about the adenohypophysis or anterior lobe of the pituitary and its hormones. Okay, now it is about neurohypophysis or posterior pituitary. The cells of this particular pituitary is they are called pituocytes. Okay, it consists of secretory cells which are otherwise known as pituocytes, and the nerve fibers that arise from hypothalamus. These are the nerve fibers which arises from cells in the hypothalamus. ఇది న్యూరోహైపోఫైసిస్ ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దెర్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై న్యూరోహైపోఫైసిస్. వన్ ఈజ్ ఆక్సిటోసిన్ and the other one is vasopressin. వాసోప్రెసిన్నే యాంటీ డయూరెటిక్ హార్మోన్ అంటారు, ఏడిహెచ్. మీకు ఎగ్జామ్లో ఏడిహెచ్ అని అడగచ్చు. ఓకే, ఏడిహెచ్ అంటే వాసోప్రెసిన్నే. వాసోప్రెసిన్ అదర్ నేమే యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఆర్ ఏడిహెచ్. నౌ లెట్ us discuss about oxytocin. It is basically structure wise it is a cyclic octapeptide. octa అంటే తెలుసు కదా నెంబర్. ఇట్స్ సెక్రేషన్ ఈజ్ కంట్రోల్డ్ బై హైపోథాలమస్. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది ఈ హార్మోన్ అంటే ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ స్టిమ్యులెంట్ ఆఫ్ యూటరైన్ కంట్రాక్షన్స్. ఎప్పుడు వస్తాయి జనరల్గా అంత హెవీ కంట్రాక్షన్స్? డ్యూరింగ్ లేబర్, అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ బేబీ. మదర్ యూట్రస్ సివియర్ కంట్రాక్షన్స్కి లోన్ అవుతుంది. ఆ కంట్రాక్షన్స్ రావడానికి కారణం ఆ పర్టిక్యులర్ హార్మోను ఆక్సిటోసిన్. ఓకే, అండ్ వన్స్ ద బేబీ ఈజ్ బార్న్ అండ్ ఇజెక్షన్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఆల్సో స్టిమ్యులేటెడ్ బై ద సేమ్. అట్ ద సేమ్ టైం బేబీ బయటికి రావడం ఏంటి, మదర్ లోపల మదర్కి మిల్క్ కూడా ఇజెక్షన్, బేబీ సక్ చేయడానికి వీలుగా అది మిల్క్ కూడా ఇమ్మీడియట్గా. దిస్ ఈస్ ద హార్మోన్ విచ్ స్టిమ్యులేట్స్ ద ఇజెక్షన్ ఆఫ్ మిల్క్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ హార్మోన్ ఏడిహెచ్ ఆర్ వాసోప్రెసిన్. ఇది కూడా ఒక సైక్లిక్ ఆక్టాపెప్టైడే అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై పెయిన్ అండ్ ఇమోషనల్ స్టేట్. పెయిన్ తెలుసు కదా, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఇమోషనల్ స్టేట్. దుఃఖం కానీ సంతోషం కానీ ఏదైనప్పటికీ వెరీ ఇమోషనల్. ఇట్స్ సెక్రేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీస్డ్ బై హెమరేజ్, డీహైడ్రేషన్ ఆర్ ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, వాళ్ళల్లో కూడా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. అసలు ఏం చేస్తుంది ఇది? వాసోప్రెసిన్ కాసెస్ రైజెస్ ఇన్ సిస్టమేటిక్ బ్లడ్ ప్రెషర్ బై వాసో కన్స్ట్రక్టింగ్ ద పెరిఫరల్ ఆర్టీరియోల్స్ అండ్ క్యాపిలరీస్. వాసో కన్స్ట్రక్ట్ అంటే వెజల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే కుంచడం. వాసో కన్స్ట్రక్టింగ్ ద పెరిఫరల్ ఆర్టీరియోల్స్ అండ్ capillaries, and it also promotes the rate of reabsorption of water. అంటే మనం ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే బాడీలోంచి అది తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. సో వెనెవర్ అంటే డీహైడ్రేషన్ రాకుండా చూస్తుంది. అండ్ వాసోప్రెసిన్ ప్రమోట్స్ రేట్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీలో సెల్స్ ఉంటాయి, ఏమంటాం వాటిని? నెఫ్రాన్స్ అంట. ఆ నెఫ్రాన్ స్ట్రక్చర్ మీరు చదివినప్పుడు మీకు తెలుస్తుంది.
3 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒక పార్ట్ ఏంటి అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అంటే లాస్ట్ పార్ట్ అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చే ఫ్లూయిడ్ అంతా కూడా యూరినే. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మనకి యూరిన్ విపరీతమైన యూరిన్ పోకుండా మనకి రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఎలాగా అంటే యాజ్ ద ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ సర్క్యులేటింగ్ బ్లడ్ రైజెస్ ద సెక్రేషన్ ఆఫ్ ADH ఇంక్రీజెస్ అండ్ మోర్ వాటర్ ఈజ్ రీఅబ్సార్బ్డ్. ఆస్మాటిక్ ప్రెషర్ రైజ్ అయిన కొద్దీ మనకి డీహైడ్రేషన్ వచ్చేస్తుంది. సో ఆ డీహైడ్రేషన్ నుంచి మనని సేవ్ చేయడం గురించి ఇది ఈ హార్మోను సెక్రెట్ అయ్యి మనకి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాటర్ని తిరిగి బాడీలోకి తీసుకుంటుంది, రీఅబ్సార్బ్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ న్యూరోహైపోఫైసిస్ ఆర్ పోస్టీరియర్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ. సో మిమ్మల్ని అడిగితే పూర్తిగా క్వశ్చన్ పిట్యూటరీ హార్మోన్స్ అంటారు. పిట్యూటరీ హార్మోన్స్ అంటే యూ నీడ్ టు రైట్ బోత్ యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ. లేదు ఇండివిజువల్గా అడుగుతారు ADH అని, న్యూరోహైపోఫైసిస్ అని, అలా విడివిడిగా అడిగినప్పుడు అవి అంతవరకు రాయాలో అంతవరకు రాసి మీరు క్లోజ్ చేయొచ్చు. ఓకే.